ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయము. అప్పుడు నామధారకుడు అప్పుడు శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వము మునులు భూమిపైన ఒడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఏ రోజు పంట ఆ రోజే పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకేదైనా సంకటం కలిగిస్తే ఆయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకువస్తాడు, జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని అనుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదే ఈ గోదావరి. ఇది కూడా గంగా ఎంతటి పవిత్రమైనది. అందుకే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తరువాత ఆయన ఆ నది యొక్క 2 తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మందరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తమ ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారము చేసి, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహ సరస్వామియే. మా దర్శనం వలన మీ సేవ ఫలించింది. తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు. అప్పుడు గురువు, మా దర్శనం వలన మీ సేవ ఫలించింది. ఇక నుంచి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, నీకు జయం జయము. నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము. మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నువ్వు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు. అందుకే నీకు మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తరువాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 1 రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నము సరిపడకుండా వచ్చిన తరువాత నేను జీవించటం కంటే మరణించటమే మేలు అని అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలి అనుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలలో పేదలకు అన్నదానం చెయ్యలేదు, అతిథులను ధిక్కరించాను. ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చెయ్యనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసమో అపహరించాను, నమ్మిన వారికి ద్రోహం చేశాను, తల్లిదండ్రులను అవమానించానో ఏమో, ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పుబెట్టానేమో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేకపోతే వధూవరులను చంపాను, లేకపోతే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది, ఈశ్వరుని భక్తితో పూజించలేదు, లేక సద్గురువును నిందించానేమో,
లేకుంటే నన్నెందుకు దైవం అనుగ్రహించదు అని పరితపిస్తూ నదిని సమీపించాడు. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయటానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునిగిపోతున్న విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకొచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావేంటి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించటం వలన భూమికి భారమే కానీ ప్రయోజనమేముంది అని చెప్పి కన్నీరు కార్చాడు. అప్పుడు శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు, ముందుగా నువ్వు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తున్నప్పుడు గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు, నువ్వెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. అప్పుడు ఆ గ్రామాధికారి, మాది అపస్తంభ శాఖ, కౌండన్యస గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానము కాంచీపురము. కేవలము భుక్తి కోసము ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా పాపాలన్నీ పోయినాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షము తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. అయితే తమ దర్శనము తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రదర్శిస్తుంది. నా అదృష్టం వలన అప్రయత్నంగా మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకొని, సాయం దేవా, నేనొక మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరసోల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నువ్వు ఇతనిని తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఉన్నాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధము. నువ్వు ఎలాంటి సంకోచమో లేకుండా ఇతనిని తీసుకెళ్ళి భోజనం పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి చెందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి గలుగుగాక అని ఆశీర్వదించారు. తరువాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద పల్లవాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయం సంపూర్ణం.